గురుగారు, కాశీలో ఉన్నవారు ప్రతిరోజు జైగీషవ్య మహర్షిని స్మరించాలని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి? విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అని ఈ శ్లోకాన్ని కాశీలో నివాసం ఉన్నవారు ప్రతిరోజు స్మరించమని చెబుతారు. ఎందుకంటే కాశీ అనేది సామాన్యమైన క్షేత్రం కాదు. కాశీలో నివాసం ఉన్నంత మాత్రాన సకల పాపాలు ప్రక్షాళన అయి దేహాన్ని వదిలిన తరువాత ముక్తి చేరుకునే అవకాశం మనకున్నది. దీనిలో గుహాం అన్న శబ్దము జైగీషవ్య మహర్షి తపస్సు చేసిన ప్రాంతం. ఏమిటి జైగీషవ్య మహర్షి యొక్క విశేషం అంటే, కాశీఖండంలో దివోదాసు వృత్తాంతాన్ని గురించి తెలియజేస్తారు. భూమండలమంతా అన్యాయంతో, అధర్మంతో, వాగ్వివాదాలతో భ్రష్టుపట్టిన సమయంలో ఈ భూమండలాన్ని సమర్థంగా నిర్వహించగలిగినటువంటి ఒక ధర్మాత్ముడి కోసం బ్రహ్మదేవుడు ఆలోచన చేస్తాడు. ఆ సమయంలో ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ అందరికీ ఆదర్శంగా జీవనం గడుపుతున్న దివోదాసు బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ బాధ్యతను స్వీకరిస్తాడు. ఒక నిబంధన పెడతాడు. నేను భూమండలం మీద ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠాలించాలని మీరు భావిస్తే ఇక్కడున్న దేవతామూర్తులంతా కాశీ నుంచి నిష్క్రమించాలి. అప్పుడే నా ఆలోచన సక్రమంగా నేను అనుసరించి ధర్మాన్ని ప్రతిష్టాపన చేయగలుగుతాను అని బ్రహ్మదేవుడితో చెప్తాడు. దివోదాసు కోరికను మన్నించి దేవతలనందరినీ కాశీపట్టణం నుంచి నిష్క్రమించమంటూ ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు విశ్వేశ్వరుడు కూడా కాశీని వదిలి మందర పర్వతం చేరుకుంటాడు. తిరిగి శివుడు కాశీకి వచ్చేదాకా పచ్చి మంచినీళ్లను ముట్టను అంటూ జైగీషవ్య మహర్షి ఆ గుహలో తపస్సు చేస్తాడు. అనంతరం దేవతామూర్తులంతా దివోదాసు యొక్క ఆలోచనను మరల్చి శివుణ్ణి తిరిగి కాశీకి తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తారు. కాశీని వదిలి శివుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. అందుకే సూర్యుణ్ణి, గంధర్వులను, జగన్మాతను వీరందరినీ అభ్యర్థన చేస్తాడు. చివరికి డుంఠి శ్రీ మహావిష్ణువు సహాయంతో దివోదాసు యొక్క ఆలోచనను మార్చి శివుడు తిరిగి కాశీకి రావటానికి కారణభూతుడవుతాడు. అలా తిరిగి వచ్చిన శివుడు జైగీషవ్య మహర్షి యొక్క అద్భుతమైన తపశ్శక్తికి సంతోషించి అతనిని ఆశీర్వదిస్తాడు. అలా ఆ జైగీషవ్య మహర్షిని అనునిత్యము తలుచుకుంటే కాశీ మాహాత్యాన్ని మనం గుర్తించి అక్కడ నివాసం ఉండాలన్న ఆలోచన మనలో పెరిగి మన జీవితం ధన్యమవుతుంది. కనుకనే జైగీషవ్య మహర్షిని కాశీలో ఉన్నవాళ్ళు ప్రతినిత్యము తలుచుకోవటమే కాకుండా కాశీకి వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు కూడా ఆ మహానుభావుని యొక్క తపశ్శక్తిని గుర్తిస్తూ ఆయనను స్మరించుకుంటే ముక్తి దొరుకుతుంది అన్న సత్యాన్ని తెలియజేయటం కోసమే అందరము విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందేం కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్న శ్లోకాన్ని ప్రతినిత్యము స్మరించుకోమని పెద్దలు చెబుతారు.